ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి కూడా చిరు జల్లులతో కూడినటువంటి వర్షం కర్నూలు జిల్లాను పలకరిస్తూనే ఉంది. గత 4 నెలల నుండి ఉక్కపోతలతో చెమటలతో అల్లాడిపోయినటువంటి జిల్లా వాసులందరూ కూడా గత 5-6 రోజుల నుంచి కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో జిల్లాను వర్షం పలకరిస్తూనే ఉంది. కాస్త ప్రజలందరూ కూడా సేద తీరారు. అయితే నిన్నంతా కూడా ఎక్కువగా చెమటలు, ఉక్కపోతలు కూడా ఎక్కువ ఎండ కూడా కాయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉన్నా లేదా వర్షం వచ్చినా కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం నగరంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ప్రధానంగా ఈసారి ఎలాగైనా కూడా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సదుపాయాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే పోలింగ్ సిబ్బందికి సైతం మౌలిక వసతులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది ఎలక్షన్ కమిషన్. దానిలో భాగంగానే ఒకసారి మనం చూడొచ్చు, మోడల్ పోలింగ్ స్టేషన్ అనేవి కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఓటర్కి కూడా స్వాగతం చెప్పే విధంగా ప్రత్యేకంగా అలంకరించి తీర్చిదిద్దారు. ఒకసారి ఈ పోలింగ్ స్టేషన్లలోకి వచ్చి ఓటర్ని ఓటు వేసే విధంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు సైతం కూడా నిర్వహించారు. ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓటర్ల దృష్టిని ఒకసారి చూస్తే జిల్లా వ్యాప్తంగా 20,54,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 10,13,000 మంది పురుష ఓటర్లు కాగా 10,40,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక నంద్యాల జిల్లా విషయానికి వస్తే 13,89,000 ఓటర్లు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. అలాగే 6,40,000 మంది పురుషులు కాగా 6,78,000 మంది మహిళలు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అయితే ఈసారి మాత్రం ఎక్కువగా యువ ఓటర్లు కూడా నమోదు కావడం జరిగింది. ప్రధానంగా దగ్గర కూడా ఆ 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల తరపున కలిసి 85,000 మంది కొత్తగా ఓటు హక్కును ఈసారి కూడా వినియోగించుకోబోతున్నారు. ఎన్రోల్ చేసుకున్నారు 85,000 మంది కూడా. సో వచ్చేటటువంటి వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలా, వినియోగించుకోవాలని చెప్పేసి ఊరున వాడలా పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఇటు సృజన, అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసులు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి జేసీలు సైతం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విరివిగా ఓటర్లందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సో ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. అయితే వర్షం వల్ల కాస్త మందకోడిగా ప్రారంభమైందని మాత్రము చెప్పుకోక తప్పదు. ఇప్పటికీ దగ్గర 2 నెలల పాటు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ప్రచార హోరెత్తిచ్చారు. ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కూడా శక్తి వంచన లేకుండా పూర్తిగా తమ శాయశక్తులు అన్ని కూడా ఉపయోగించారు. ప్రచారాలు చేస్తూ తాము అధికారంలోకి వస్తే ఎటువంటి హామీ అంటే ఎటువంటి పనులు చేస్తామో అన్నటువంటి దానిపైన కూడా పూర్తిగా హామీలు కూడా ఇచ్చారు. సో ఈరోజు మహా సంగ్రామం ప్రారంభమైంది. ఓటర్లందరూ కూడా తమ భవిష్యత్తును నిర్ణయించుకొని పోతున్నారు. తమకు ఇష్టమైనటువంటి రాజకీయ పార్టీకి, అలాగే తమకు ఇష్టమైనటువంటి నాయకుడిని ఎన్నుకోబోతున్నారు. సో అటువంటి వారందరి కోసం ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ కమిషన్ మాత్రం గతానికి భిన్నంగా ఈసారి మాత్రం ఏర్పాట్లు చేసిందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా 75-80% మాత్రమే పోలింగ్ శాతం నమోదవుతుంది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 85 నుంచి 90% పోలింగ్ శాతం పెంచే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు కూడా చేశారు. ఇది ప్రత్యేకంగా ఓటర్లందరికీ కూడా స్వాగతం పలికించే విధంగా కూడా చేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, కర్నూలు జిల్లాలో వచ్చేసి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ ఉంది. అలాగే నంద్యాల జిల్లాలో వచ్చేసి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటు స్థానం ఉంది. ఈ 14 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దగ్గర కూడా 34,50,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోబోతున్నారు. వచ్చేటటువంటి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మౌలిక వసతుల విషయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి పోలింగ్ సిబ్బందులు కలిగించడంతో పాటు ఓటర్స్కి వస్తున్నటువంటి వారందరికీ కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా లైట్స్, అలాగే ఫ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అధికారులు కూడా సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు వెబ్ క్యామ్ సంబంధించి అంటే కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం గతంలో లోపల మాత్రమే ఉండేది, కానీ ఈసారి మాత్రం 2 సీసీ కెమెరాలు లోపల ఒకటి బయట ఒకటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు, కమాండ్ కంట్రోల్లో కలెక్టర్ 24 గంటలు కూడా అంటే కంప్లీట్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే 144 సెక్షన్ అమల్లో ఉంటుందో అప్పటి వరకు కూడా ఓటింగ్ జరుగుతున్నంతసేపు పూర్తిగా కంట్రోల్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు
దానికి సంబంధించి ఆదేశాలు అంటే పై స్థాయి అధికారులు ఆదేశాలకు అనుగుణంగా కింది స్థాయి అధికారులు కూడా వాటిని పాటించేటటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే మాక్ పోల్ కూడా పూర్తి అయ్యింది. ఇంకా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఉంది. మరోవైపు వచ్చేసి ఈసారి పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీల్ చైర్లు అందుబాటులోకి ఉంచారు. వృద్ధులకు కూడా వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. దానికి ప్రత్యేకంగా నంద్యాల జిల్లాలో 1000 వీల్ చైర్లు కొనుగోలు చేస్తే అలాగే కర్నూలు జిల్లాలో కూడా 1000 వీల్ చైర్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2204 పోలీస్ స్టేషన్లు ఉంటే నంద్యాల జిల్లా వ్యాప్తంగా 1711 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు కర్నూలు జిల్లాలో 20,000 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటే అలాగే నంద్యాల జిల్లాలో 10,000 మంది పోలింగ్ సిబ్బంది ఆ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సైతం కూడా చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీసులు సైతం కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రధానంగా గతంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా పూర్తిగా దృష్టిలో పెట్టుకుని అవి పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు కూడా తీసుకున్నారని మాత్రం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వారిపైన కూడా ఇప్పటికే దృష్టి సారించి నంద్యాల జిల్లాలో 8,000 మందిని బైండ్ ఓవర్ కేసులో పెట్టేసి వారిని కూడా జిల్లాను విడిపించడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో దగ్గర 13,000 మందిని కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టి వారిని జిల్లా విడిపించడం జరిగింది. గతంలో ఏవైతే పోలింగ్ స్టేషన్లు అంటే అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లతో పాటు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించడం జరిగింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 18 హైపర్ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్లను కూడా గుర్తించారు. అలాగే 346 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లను కూడా గుర్తించారు. ఇటు నంద్యాల జిల్లాలో 404 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్లను గుర్తించారు. వీటన్నిటిలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఇప్పటికే రక్షణ శాఖకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో తమ విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే ఓటర్ నిర్భయంగా వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. అటువంటి ఓటర్కి భంగం కలిగించే విధంగా అలాగే ఏదైనా పొరపాట్ల కింద చేస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు లోపల పూర్తిగా ఎన్నికల సిబ్బంది అంతా కూడా సమాయత్తమయ్యారు. మరి కాసేపట్లో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మాక్ పోలింగ్ అంతా కూడా పూర్తి అయిపోయింది. మరి కొద్దిసేపట్లో ఓటర్లు కూడా వెళ్ళి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొనేది మాత్రం చెప్పుకోక తప్పదు. ఏది ఏమైనప్పటికీ ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచడమే ధ్యేయంగా అధికారులు ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో సాయంత్రం 6 గంటల తర్వాత తెలిసేటటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, కర్నూలు జిల్లా.